హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి విత్ గ్రేవీతోనండి. చాలా బాగుంటుందండి. బగారన్నం అయినా వెజ్ బిర్యానీ అయినా సూపర్ అండి. అసలు రైస్తో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఒక 6 kg చికెన్ తీసుకున్నానండి. పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా నేను అట్లా ముక్కలకి ఒకసారి పట్టించి కడుగుతానండి. నీసు వాసన పోద్దనేసి ముక్కలు పట్టేటట్లు ఒకసారి కలుపుకొని వాష్ చేసుకుంటున్నానండి. చికెన్ని 2 times వాష్ చేసి పెట్టానండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను ఏదైనా వంట వండాక ఆ ఆయిల్ ఇలా మనం కర్రీస్లోకి రీప్లేస్ చేస్తానండి. చికెన్ యాడ్ చేస్తున్నానండి. చూడండి కలుపుతున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్టే మనం సాల్ట్ యాడ్ చేసేస్తే సాల్ట్ పీస్కి పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే పీస్ చాలా మంచిగా ఉడికిపోద్దండి, కుక్ అయిపోద్ది. అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అలా బయటకు రావడం వల్ల మనకి చికెన్ కర్రీ నీసు వాసన అనేది రాదండి. చూడండి నేను చూపిస్తున్నాను. మంచి ఫ్రై అయినాక ఫ్రై అవుతుందండి. ఇంకా వాటర్ ఉందండి. చూడండి ఎల్లో కలర్లో ఉంది. ఆయిల్ ఇంకా కనిపించట్లేదు. మనకు ఆయిల్ కనిపించేటట్లు ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయినట్లే నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ వేసి చూపిస్తున్నానండి మసాలా. చూడండి తొలి కర్రీకి ఇప్పుడు కర్రీకి అంత డిఫరెన్స్ ఉంది. ఆయిల్ అంతా వచ్చేటట్లు, ఆయిల్ బయటకు వచ్చేటట్లు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాను. మంచి గ్రేవీతో చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక నాకు చెప్పండి ఎలా ఉంది అనేది కూడాను. అక్కడ నీడ వచ్చి పడుతుంది కదా, నేను నైట్ టైం వీడియో తీసానండి. నాకడ ట్రైపాడ్ అవి ఏం లేవండి. ఓన్గా నేనే తీసుకుంటున్నానండి వీడియో. నేనే ఇంట్లో ఉన్న వాటితోనే కుక్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. కారం యాడ్ చేశానండి. పసుపు కారం యాడ్ చేసినాక మిక్స్ చేస్తున్నాను. చూడండి మీకు ఫ్రై కావాలనుకుంటే 2 చిల్లీస్ వేసేసి అలా ఆ మసాలా అంతా ఫ్రై అయినాక వదిలిస్తే ఓకేనండి. విత్ గ్రేవీతో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని, నేనైతే గ్రేవీ కర్రీయే చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన అంతా పోయేటట్లు వేపేసాను. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి.
చూడండి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో, థిక్ గ్రేవీ అండి. సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి. వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసాను. సాల్ట్ సరిపోలేదు, కొంచెం నేను యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.